6000 పోస్టులు తీస్తామని ఎందుకు పనికిరాని ఒక నోటిఫికేషన్ ఇచ్చి కరెక్ట్గా ఎలక్షన్కి 60 రోజుల ముందండి నోటిఫికేషన్ ఇచ్చిందాన్ని 6100 పోస్టులకి దేనికో ఇచ్చారు. ఇచ్చి మేమే చేసామని చెప్పి ఆ రోజు కూడా దాన్ని అడాప్ట్ చేసుకుందామని చూశారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఆ రోజు వీళ్ళకి ఇవన్నీ కనిపించలేదు, చెప్పాలని ఆలోచన రాల. సో నేనేమంటానంటే అది ఎందుకు పనికిరాని నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ గురించి ఎవరైనా కోర్టుకు వెళ్తే ఈజీగా పోతుంది. కానీ దాన్ని అప్పుడు క్యాన్సిల్ చేసి గౌరవ్ లోకేష్ గారు ఏది కూడా తక్కువకి ఇవ్వలేదే, మళ్ళీ 16,000 పోస్టులు ఆ రోజు క్రియేట్ చేయడానికని చూసి ఈరోజు మా సూపర్ 6లో వన్ ఆఫ్ ద ప్రామిస్ అది. ఈరోజు చాలా మంది డిఎస్సి యువత అభ్యర్థులందరూ చాలా మంది గౌరవ్ లోకేష్ గారి నుంచి అడిగిన పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే నేపథ్యంలో మేము చేసిన పొజిషన్స్ అవి. సో కంపల్సరీగా మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఒక చిన్నది కూడా మీకు తెలుసో లేదో, మీ తాలూకా వాళ్ళు ఎవరైనా అడిగారో లేదో చెప్పండి. ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి ఎవరు కూడా ఒక కానిస్టేబుల్ పోస్ట్ ఇప్పించండి అని కానీ ఒక టీచర్ పోస్ట్ ఇప్పించండి అని కానీ ఎవరు కూడా రికమెండ్ చేయలేదు. చేసిన అవగాహన సంగతి తెలుసు, ఎందుకంటే గవర్నమెంట్ అంత ట్రాన్స్పరెంట్గా మేము పనిచేసాం. దానికి ఈరోజు మీరు బయటకు వచ్చి ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా మాట్లాడి చేసేద్దామంటే ఈరోజు జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు మేము చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేసాము. ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంలో కానీ డిఎస్ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఇంకెవరికి లేదు. ఇంకో విషయం చెప్పాలి, చిన్న ఎగ్జాంపుల్, గ్రూప్ 1 పెట్టారండి వీళ్ళు లాస్ట్ గవర్నమెంట్లో. గ్రూప్ 1 ఒకటి చేశారు, అది ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో మీకు తెలుసు. ఇప్పుడు ఏ పొజిషన్లో పాపం అభ్యర్థులు అనాలో సెలెక్టెడ్ లిస్ట్ ఉన్నారో ఏమనాలో అర్థం కావట్లేదు. ఆఖరికి వాళ్ళ మీద ఏ ఆరోపణలు అండి, డ్రైవర్ల చేత కండక్టర్ల చేత కూడా దిద్దించారన్నది ఆరోపణలు, ఆటో డ్రైవర్ల చేత కూడా. ఆఖరికి ఈరోజు పరిస్థితి ఏంటి, ఈరోజు డిఎస్పీల కింద ట్రైనింగ్ అయ్యారు, ఆర్డీఓలు అయ్యారు మొన్నటి వరకు, వాళ్ళందరూ ఈరోజు అగమ్య గోచరం. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కరిని చూపించండి అలాగా సెలెక్ట్ అయ్యి ఇంట్లో కూర్చున్నామండి అనుకున్న వాళ్ళు. సో నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మాకు చిత్తశుద్ధి ఉంది, మేము ప్రజలకి జవాబుదారీతనం, మేము ప్రజలకి జవాబు చెప్పాలి. ఈరోజు మేము అనుకున్నట్టుగా మేము చేయటానికి ప్రజలకు మంచి చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ నోటుకు వచ్చినట్టు రాస్తాము, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, ఎలా పడితే అలా మాట్లాడతామన్నా మేము ఒకటి సమాధానము చెప్తాం, దానికి తగినట్టుగా ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము సమాధానము చెప్తాం. అదేవిధంగా అంతకు మించి జనాలను ఇబ్బంది పెట్టే దృష్టిలో కానీ ఈరోజు ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి చిన్న రప్చర్ అయింది కదా, యాజ్టీజ్గా ఇలాంటి ఎలిగేషన్స్ పెడితే 16,000 కుటుంబాలు రోడ్డుకి ఎక్కేస్తాయి అని వాళ్ళ ఆలోచన. కానీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళందరూ మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 1 సంవత్సరం అయిపోతుంది వాళ్ళకి ఉద్యోగ సర్వీస్, 1 సంవత్సరం అయిపోతుంది ఈరోజు. కాబట్టి నేను కూడా మళ్ళీ చెప్తున్నా, డిఎస్సి లాంటి దాంట్లో ఎటువంటి అవకతవకలు చంద్రబాబు నాయుడు గారి టైంలో జరగలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఏ పరిస్థితుల్లో సెలక్షన్ జరుగుతుందో కూడా నాకు తెలుసు. కాబట్టి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా కొంచెం తెలివితో ప్రవర్తిస్తే కొంచెం వాళ్ళకి కూడా నాకు అర్థం కాదండి. బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్ లీడర్, ఆయన కూడా బ్రిడ్జ్ స్పోర్ట్స్ గురించి ఏమీ తెలియక అలా మాట్లాడితే నేనేమంటానంటే, ఉత్తరాంధ్రలోని ఎంతో కొంత అందరికీ తెలిసిన నాయకుడు ఆయన, విద్యాశాఖ మంత్రి చేశారు. అటువంటి వ్యక్తి తన క్రెడిబిలిటీ కాపాడుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చెప్పడం మానేసి కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడుంటే నిజంగా మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళమే. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే అంత సీనియర్ లీడర్లు కూడా ఎందుకు ఇలాంటి ట్రాపుల్లో పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. ఎవరికి ఇవ్వలేదండి, అది ఓన్లీ కోట, మేము ఎవరికి ఇవ్వలే ఆ బ్రిడ్జ్ కోటాలు. కానీ వీళ్ళు మాత్రం తిన్నగా తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి బెత్తాలు పట్టుకుని నుంచోబెట్టారు బ్రాంతి షాపుల ముందు. అమ్మ మేము ఒకటి ఏంటంటే, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్ట్ని కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ని కానీ తప్పుడు ప్రచారాలు చేస్తే కంపల్సరీ క్రిమినల్ కేసెస్ ఉంటాయి. ముందు మేము ఎందుకు ఫైల్ అవ్వ, అన్ని ఫైల్ అవుతాయి. ఎందుకు కంగారు? మీరు చాలా కంగారుగా ఉన్నట్టున్నారు వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయించడానికి. ఓకే, థ్యాంక్ యూ. రండి భోజనం చేద్దాం మీరందరూ.